ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు సిఆర్డీఏ కమిషనర్కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఓకే చెప్పనుంది. ఇదో ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులకు ఓ నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా 30,667 కోట్ల రూపాయల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో సహా పలు కంపెనీల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులకు ఆమోదించనుంది. ఉండవల్లి, పెనుమాక రైతులకు భూములకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చే అంశంపై కూడా అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదించనుంది. ఏపీ మంత్రిమండలి సమావేశంలో కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలుపనుంది. నెల్లూరులో ఏపీఐఐసికి, విజయనగరం జిల్లాలో గ్రే హౌన్స్ కు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కేబినెట్లో భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా నాలా ఫీజు రద్దు అంశాన్ని కేబినెట్లో ఈసారి ఉంచాలని మంత్రిమండలి భావించింది. అయితే ఆ శాఖను చూసే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా బదిలీ కావడంతో ఈసారి కేబినెట్లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చునని సమాచారం. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ శాంతరావు మరింత సమాచారం అందిస్తారు. రైట్ శాంతరావు, చెప్పండి, అసలు ఏపీ అసెంబ్లీలో ఎలాంటి కేబినెట్ లో ఎలాంటి సమావేశాలకు సంబంధించి వచ్చే అవకాశం ఉంది అని అంటారు? ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నాయి? ఓకే, రైట్ భారతి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంబంధించి పలు చోట్ల నుంచి కూడా మంత్రులందరూ కూడా ఏపీ సచివాలయానికి చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్ 2లో భూ సేకరణపై చర్చించి నిర్ణయం తీసుకొని ఉన్నారు. అలాగే అమరావతి పునర్నిర్మాణం పనులకు మంత్రి ఎవరైతే ఉన్నారో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరు కానున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లు కూడా ఇతర అంశాలపై కూడా చర్చించినట్లుగా సమాచారం అయితే ఉంది. దీంతో పాటు సిఆర్డీఏ 46వ అథారిటీ సమావేశంలో ఆమోదించిన పనులకు ఆమోదం తెలుపనున్నారు. ఇక ఉండవల్లి, పెనుమాకలో జారీ చేసిన భూములకు జారీబు రైతులకు రిటర్నబుల్ ప్లాట్ ఇచ్చేందుకు కూడా కేబినెట్ లో చర్చించినట్లుగా సమాచారం అయితే ఉంది. సిఆర్డీఏ అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్ కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. నూతన అసెంబ్లీ భవన నిర్మాణాలకు టెండర్లు చెప్పనుంది. 5వ ఎస్ఐబిబి సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులకు ఓ నిర్ణయం తీసుకున్నది. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి అంటే కొత్తగా తీసుకున్నటువంటి దాని ప్రకారం రూపాయి 30,667 కోట్ల పెట్టుబడులకు గాను ఏపీలో 32,133 ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వనుంది. విశాఖలకు సంబంధించి టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో సహా పలు
కంపెనీ పెట్టుబడులు కూడా ఈ రోజు మంత్రిమండలిలో ఆమోదం తెలపనుంది. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులను ఆమోదించనుంది. ఉండవల్లి పెనుమాక రైతులకు జారీ భూములకు రిటర్నబుల్ ఫ్లాట్స్ తో పాటుగా వారు తీసుకున్నటువంటి ఏదైతే ఆమోదం ఉంది అవన్నీ కూడా ఈ రోజు ఫైనల్ కానున్నాయి. ఏపీ మంత్రి మండలి సమావేశం కుప్పం నియోజకవర్గంలో కేంద్ర విద్యాలయం కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక నిర్ణయం అయితే ఈరోజు తీసుకునే అవకాశం అయితే ఉంది. అదే విధంగా నెల్లూరులో ఏపీ ఐఐసికి సంబంధించి ఒక ఏర్పాటు అయితే తీసుకుంటున్నారు. దాంతో పాటుగా విజయనగరం జిల్లాలో గ్రే హంట్స్ కి సంబంధించి, అదే విధంగా గుంటూరులో పచ్చిపాడు నియోజకవర్గం సంబంధించి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కి సంబంధించి కూడా దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ దాంట్లో అయితే భూములు, దానికి కావాల్సిన భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఈ రోజు క్యాబినెట్ ఒక నిర్ణయం అయితే తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దాంతో పాటుగా ఎవరైతే ఇంతకు ముందు నాలా ఫీజు ఏదైతే ఉందో దానికి సంబంధించి అది కూడా రద్దు చేయాలని చెప్పేసి అన్నట్టుగా ఉంది. అయితే ఇదంతా కూడా చూసేటటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సిసోడియా ఆయన బదిలీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ సిసోడియాకి సంబంధించినటువంటి చర్చ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చర్చ అయితే జరపట్లేదు. మిగతా ఏవైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో వాటన్నిటికి సంబంధించి కూడా చర్చ అయితే జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలు చోట్ల నుంచి కూడా మంత్రులందరూ కూడా ఈ యొక్క మండలి సమావేశాలకి హాజరు కానట్లు కూడా సమాచారం అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనికి ఆమోదించినట్లు కూడా సమాచారం అయితే ఉంది. అయితే సిఆర్డిఏ భూములకు సంబంధించి ఇప్పటికే కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు ప్రధానమైనటువంటి చర్చగా కూడా చెప్పుకోవచ్చు. అయితే నరేంద్ర మోడీ అంటే ఎప్పుడు వస్తారా అదే ఈ డేట్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి సో ఆయన ఎప్పుడు వస్తారని చెప్పేసి అనుకో డేట్ కూడా ఈ రోజు కేబినెట్ లో డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయనటువంటి నేపథ్యం అయితే జరుగుతా ఉంది. అంతేకాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలకు కూడా ఇంకా శ్రీకారం చుట్టేసి వాటికి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన విధానానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో పలు కార్యక్రమాలకి ఈ రోజు ఆమోదం వచ్చేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనబడతా ఉంది. భారతి. రైట్ శాంతారాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.